మరి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, మీ అందరికీ గుర్తు కూడా ఉండే ఉంటుంది. మీరందరూ వెయిట్ కూడా చేస్తూనే ఉంటారు వెళ్ళడానికి. నవంబర్ 3 పొలిమేర 2 మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఈసారి థియేటర్స్లో మీ అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చూసి పోరేటంత సక్సెస్ని అందించారో, ఇప్పుడు మీరిచ్చిన సక్సెస్ వల్లనే ఇప్పుడు పార్ట్ 2 మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వస్తుంది. అండ్ దీనికి కూడా అలానే మీరు బోలెడంత సక్సెస్తో బ్రహ్మరథం పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నౌ అక్షిత శ్రీనివాస్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఎడిటర్ శ్రీవర గారిని కూడా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. I will speak now. హాయ్ హైదరాబాద్. మా ఊరి పొలిమేర 2 ఈ మూవీ చేయడానికి నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గౌరీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు ఫస్ట్ ఒక మాట చెప్పారు, నువ్వు చాలా మూవీస్లో హీరోయిన్గా చేసి ఉండొచ్చు, బట్ ఈ మూవీలో నీకు రికగ్నైజేషన్ వస్తుంది అన్నారు. So I'm so happy for this moment. Secondly, మా డైరెక్టర్ అనిల్ గారు, నేను గౌరీ సార్ని చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని. సార్ అలా కాదు సార్, ఏంటి సార్, ఐ మీన్ చాలా తక్కువ డేస్ ఉన్నాయి కదా, ఏంటి అది ఇది అంటే, లేదు నువ్వు ఒక్కసారి మూవీ చూడు, మూవీ చూసిన తర్వాత యూ విల్ కాల్ బ్యాక్ అని చెప్పారు. మూవీ చూశాను, మైండ్ బ్లోయింగ్ మూవీ అండి. అసలు నేను బ్లాక్ మ్యాజిక్ అనేది నమ్మను, బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఐ లిటరలీ గాట్ స్కేర్డ్. ఎక్కడైనా లెమన్స్ ఏమైనా రోడ్ మీద కనిపిస్తే ఒక ఏంటిది ఏమైనా ఇక్కడ జరిగిందా అన్నట్టు ఐ యూస్ టు థింక్ అబౌట్ దాట్. తర్వాత అనిల్ సార్ని కలవడం జరిగింది. వాట్ అ మాస్టర్ పీస్ యు ఆర్ సార్, వాట్ అ బ్రెయిన్ యూ హ్యావ్. అంటే డాక్టర్ అన్నారు, డాక్టర్ కదా ఓకే, బట్ మూవీ చూసిన తర్వాత ఆయన్ని కలిశాను. అండ్ అమేజింగ్ డైరెక్టర్ టు బీ పార్ట్ ఆఫ్. ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. సో ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ సార్కి చాలా చాలా ధన్యవాదం. అండ్ నా కాంబినేషన్ ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో జరిగింది. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. పార్ట్ 1లో చాలామంది ఇంపార్టెంట్ లీడ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు ఇదేంటి నిజంగా వీళ్ళు జీవిస్తున్నారు దీంట్లో. బై స్వేర్ ఐఎమ్ నాట్ లయింగ్ ఎనీథింగ్, నేను నిజం చెప్తున్నాను. సో నాకు చాలా బాగా నచ్చింది మూవీ. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ రాజేష్ గారు, ఏ యాక్టర్కైనా ఒక మంచి మూవీ పడాలని ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ మే దిస్ సక్సెస్ టేక్ యూ లాంగ్ వే. అండ్ కామాక్షి, షీ సో బ్యూటిఫుల్. మూవీ చూసినప్పుడు తర్వాత తన్ని డైరెక్ట్గా చూసినప్పుడు షీ సో డౌన్ టు ఎర్త్, సచ్ అ స్వీట్ హార్ట్. అండ్ తను ఓన్లీ యాక్టింగే కాకుండా మూవీలో అన్ని సెట్ వర్క్స్ అన్నీ చెప్తూ ఉందన్నమాట. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. అంటే హౌ ఆర్ యూ మేనేజింగ్ దిస్ అని చాలాసార్లు అడిగాను. దట్స్ ద ప్యాషన్ షీ హ్యాస్ ఫర్ ద మూవీ. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ కెరియర్ and happy to be part of this Polymera 2 and hopefully part 3 too. Thank you so much. థ్యాంక్ యూ అక్షిత, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎడిటర్ శ్రీవర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్టేజ్ మీద నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదు, బట్ ట్రై చేస్తా, నాకు కొంచెం షై. అరిచే వాళ్ళందరూ కొంచెం మేనేజ్ చేయండి. ఓకే, పేటిఎం గూగుల్ పే చేశారని తెలుసు. సో ముందుగా చెప్తే జనరల్గా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి. ఒక చిన్న ఓటీటీ సినిమా చేసాం ఫస్ట్, దాని నుంచి థియేటర్కి వస్తున్నామండి. అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్తో రావాలో, ఎంత చేస్తే జనాలకి కిక్ ఫీల్ అవుతారో అంత కిక్ ట్రై చేసామండి. చాలా బాగా వచ్చింది సినిమా అయితే. ఎస్పెషలీ సౌండ్, కెమెరా, ఎడిట్ వర్క్ నేను చాలా హ్యాపీ అండి. బికాస్ మా డైరెక్టర్ గారు చాలా షార్ట్స్ అద్భుతంగా తీశారు. కొన్ని షార్ట్స్ మా డిఓపి గారు కానీ డిస్కషన్లో చాలా బాగా అనుకున్నవన్నీ వచ్చాయి. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాము. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ డిఓపి గారికి, లారాకి, మా ఫ్రెండ్స్
రైటర్ అండి, అతను వన్ ఆఫ్ ది రైటర్ ఈ సినిమాకి. సో గౌరీ కృష్ణ గారికి, కామాక్షి భాస్కర్ల గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నవంబర్ 3న థియేటర్లో చూడండి, మీకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. అంతే. నాకు అన్నిటికంటే లాస్ట్లో అంతే నచ్చింది, ఆ క్లారిటీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవర్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు మనం రిలీజ్ ట్రైలర్ ఇంకా సేపట్లో చూడబోతున్నాము, దాని లాంచ్ చూడబోతున్నాము. బట్ దానికంటే ముందు అఫ్కోర్స్ ఇవాళ ఎస్కేఎన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి, మనందరికీ తెలుసు ఇవాళ రేపు ఏ సోషల్ ప్లాట్ఫామ్ మీద చూసినా ఆయన ఫోటో, ఆయన చేయబోయే సినిమాల లిస్టే వస్తుందన్నమాట, బ్యాక్ టు బ్యాక్. సో మరి ఆ జర్నీ మామూలు జర్నీ కాదు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా. డెఫినెట్గా ఇక్కడ నుంచోవడం, ఒక సినిమా హిట్ కొట్టి మాట్లాడడం మామూలు విషయం కాదు. సో మరి కంటెంట్ ఉన్న సినిమాని చూస్ చేసుకుంటూ అండ్ బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ని అందుకున్న ఎస్కేఎన్ గారి జర్నీ ఒక మ్యాషప్ రూపంలో చూద్దాం అనుకుంటున్నాం మేము. మరి ఆలస్యం చేయకుండా మీ జర్నీ చూసేద్దాం. కొంతమంది జర్నీలు చూసే కొలది ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. సో ఎస్, మరి మీలో ఒక్కడిగా అక్కడ ఉండి కళలు కానీ ఆ కళల్ని సాకారం చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడబోతున్నారు అనమాట ఆయన. సో అమేజింగ్ జర్నీ. విచిత్రం ఏంటంటే ఆ జర్నీలో చాలాసార్లు నా వాయిస్ కూడా వినిపించింది. సో ఎస్, ఎంతోమందికి ఇన్స్పిరేషన్. సో మీరు ఇలానే బ్లాక్ బస్టర్స్ ఇలానే ఎన్నో సూపర్ సక్సెస్లు చూడాలి, మా అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్కేఎన్ గారు. అండ్ మరి ఇప్పుడు మీ చేతుల మీదుగా పొలిమేర 2 రిలీజ్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. యా, పొలిమేర 2 రిలీజ్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, లాస్ట్లో నేను ఎవరినో చూసినట్టు అనిపిస్తుంది. ఆయన అచ్చం నా ఎదురుగా ఉన్న మనిషిలాగే కనిపిస్తూ ఉండే. కరుణ కుమార్ గారి కళ్ళల్లో కరుణ కంటే వేరేదేదో కనిపించింది అక్కడ నాకు. సో అమేజింగ్ అనమాట. సో ఎస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికీ, ఎందుకంటే నవంబర్ 3న ఒక బిగ్గెస్ట్ సౌండ్ని వినబోతున్నారు. ఆ సౌండ్ పేరే సక్సెస్ అనమాట. సో ఎస్, పొలిమేర 2కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం ఈ రేంజ్లో పలుకుతుంది. అమేజింగ్ కంటెంట్తో, అమేజింగ్ క్వాలిటీతో, అమేజింగ్ వర్క్తో అండ్ ఫెంటాస్టిక్ టీమ్ ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకి తీసుకొస్తుంది అనమాట. మరి ఆలస్యం చేయకుండా ఆ టీమ్ని సపోర్ట్ చేయడానికి విచ్చేసిన గెస్ట్ని మనం వేదిక మీదకి పిలిచేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్, మరి ఈ చిత్రం తీసిన తర్వాత చిత్రాన్ని మీ అందరి ముందుకు అందించాలి కదా. మరి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్న వంశీ గారిని వేదిక రాష్ట్రంగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే శ్రీకృష్ణ క్రియేషన్స్తో ఇలాంటి మంచి చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న కంటెంట్ని నమ్మి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో కంటెంట్ బాగుంటే అది ఎక్కడున్నా చూస్తారు అని ఇంట్లో ప్రూవ్ చేసి ఇంటి నుంచి థియేటర్ వరకు తీసుకొస్తున్నారన్నమాట ఆయన కంటెంట్ని నమ్మి. ఆయనే ఈ ఫిలిం డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో జనరల్లీ అంటూ ఉంటాం, ప్రతి డిపార్ట్మెంట్కి కొన్ని పిల్లర్స్ ఉంటూ ఉంటాయి. సినిమాకి కూడా అలాంటి పిల్లర్స్. కంటెంట్ డైరెక్టర్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ డైరెక్టర్ మరొక ఎత్తు. సో ట్రైలర్ చూసినప్పుడు ఆ సౌండ్ విన్నాం, అమేజింగ్గా వినిపించింది. కానీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ డిఓపి, సో ఆయన ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారో అంతే కాన్ఫిడెంట్గా ప్రతి ఫ్రేమ్ కనిపిస్తూ ఉంది. రమేష్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో మరి ఈ చిత్రంలో మంచి రోల్తో మన ముందుకు వస్తున్న బాలాదిత్య గారిని కూడా విందురాసిన స్వాగతం పలుకుతున్నాము. సో అంటే జనరల్లీ మాట్లాడుతూ ఉంటాం, హీరోయిన్ అనగానే గ్లామర్, అందం, వాటితో పాటు బోలెడంత పర్ఫార్మెన్సే కాకుండా మోస్ట్ టాలెంట్, ఇందాకే చెప్పారు తను డాక్టర్ అండ్ యాక్టర్ కూడా అన్నమాట. సో అంతేకాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు, ముందు పార్ట్కి అండ్ ఈ పార్ట్కి కూడా కదా. సో ఎస్, మరి డెఫినెట్గా మోస్ట్ టాలెంటెడ్ లేడీ అండ్ లీడింగ్ లేడీ. సో కామాక్షి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అందరినీ చిన్నప్పటి నుంచి చూశాను అంటున్నారు, కానీ నేను కూడా కొంచెం చిన్నగా ఉన్నప్పటి నుంచి చూశాను. సత్యం సినిమా ఎప్పుడో వచ్చినట్టు గుర్తుంది. బట్ ఆయన ఇప్పుడు అలానే ఉన్నారనమాట. ఏ మాత్రం 100 గ్రాములు కూడా పెరగలేదు ఆయన. సూపర్గా మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ థియేటర్కి ఆడియన్స్ని రప్పించడానికి వచ్చిన సత్యం రాజేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఆల్రెడీ ఆన్ ద స్టేజ్. సో మరి అఫ్కోర్స్ ఆయన నవ్వమంటే అరుదుగా నవ్వుతూ ఉంటారు, కానీ నవ్వించమంటే మాత్రం ఆయన సినిమాలతో నవ్విస్తూనే ఉంటారనమాట. సో హిలేరియస్ ఫిలిమ్స్తో పాటు కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని మనందరికీ అందించిన అండ్ ఈ చిత్రంలో ఒక రోల్ కూడా ప్లే చేసిన డైరెక్టర్ కరుణ కుమార్ గారు. సో మట్కా కోసం వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో కరుణ కుమార్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో ఒక మనిషి గురించి మాట్లాడుకోవడం, ఒక జర్నీ ఇన్స్పైర్ చేయడం అండ్ ఆ మనిషి ఎప్పుడు మాట్లాడతారా అంటూ వెయిట్ చేయడం
అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలా అరుదుగా అనే లోపు వేదిక మీదకి విచ్చేస్తున్న ద కల్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఆన్ ద స్టేజ్. ఎడిటర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీవర్ అండ్ రాకేంద్ర మౌలి, సాహితీ అండ్ చిత్రం శ్రీను గారు రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికి కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. దాస్ గారు మీరు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అక్షిత జాయిన్. G3 థియేటర్స్ చూస్తున్న ధర్మేంద్ర గారిని, G3 థియేటర్స్ వైపు నుంచి ధర్మేంద్ర గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో మనం ఫోటో ఆప్ ఆల్రెడీ డన్ కాబట్టి మనం స్పీచెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యో ఏంటి మీరు ఒకే దగ్గర ఆగిపోయారు? అందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అనిల్ గారి గురించి చెప్తాను. ఫస్ట్ అనిల్ గారు ఇక్కడికి వస్తేనే దాని వాల్యూ ఉంటుంది. ఈయన ఒక్కడు ఫస్ట్ నమ్మిండు నన్ను సినిమా తీస్తాడని చెప్పేసి. అదే నమ్మకంతో లాస్ట్ వరకు ఉన్నాడు. ప్రతిదీ ఎవరేం చెప్పినా నమ్మి నాతో ఉన్నందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ ఒకటే సరిపోదు. నిజంగా అంటే చాలా విషయాలు ఉన్నాయి, బట్ అవన్నీ ఆయనకు తెలుసు. థ్యాంక్ యూ అనిల్ గారు. ఫస్ట్ తర్వాత సత్యం రాజేష్ గారు దీన్ని కంప్లీట్ చేయడానికి రాజేష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే సపోర్ట్ చేశారంటే హీరోగా కాదు, అంటే ప్రొడక్షన్ సైడ్ కూడా ఆయన చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ రాజేష్ గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ రామ్ తల్లూరి గారు. ఆయన ఆశీస్సులు మా సినిమాతో పాటు మాకు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత కామాక్షి కూడా హీరోయిన్గా కాకుండా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కాకుండా, ప్రొడక్షన్లో కూడా కామాక్షి హ్యాండ్ ఉంది. సో దీనికి కూడా కామాక్షి థ్యాంక్ యూ. అందరూ అంటే ఎందుకు చెప్తున్నామంటే అందరూ కలిసి చేసింది ఇది. ఏ ఒక్కరికి కూడా ఈ పేరు అనేది ఇది కాదు. తర్వాత దీన్ని వంశీ గారు అన్న దీన్ని ఈరోజు బయటకి వస్తుంది అంటే, సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వంశీ గారు. అంటే ఆయన రిలీజ్ చేయడం కాకుండా రిలీజ్కి వస్తున్నటువంటి అడ్డంకులు కూడా తొలగించి ఈరోజు థియేటర్కి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాతో పాటు ఇందులో మన జ్ఞాని ఈ సినిమాకి ఈయన అందించిన మ్యూజిక్ అసలు చూసి వామో అనుకున్నాను. అసలు సినిమా మొత్తం ఈయనదే ఉంటుంది. అది చూసిన తర్వాత అందరికి తెలుస్తుంది. ఈయన ఏజ్ అయింది అది ఏంది మొత్తం అడిగితే ఈయన చాలా చిన్న వ్యక్తి. ఇంత ఏజ్లో ఇంత సక్సెస్, ఇంత మంచి మ్యూజిక్ కొట్టాడంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈయన కెరియర్. ఆల్ ద బెస్ట్ జ్ఞాని గారు. పెంచల్ దాస్ గారు ప్లీజ్ కమ్. ఈయన గురించి మనం స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు. చాలా అంటే చాలా డెడికేషను, హంబుల్. ఈరోజు స్టేజ్ మీద ఎక్కడైనా కూడా చెప్పులు వేసుకోకుండా వచ్చి ఇంతకుముందు పాట పాడారు. సో అంత భక్తి ఆయనకి ఈ కళా అమ్మ తల్లి అంటే. ఆయన మ్యూజిక్ గురించి, ఆయన వాయిస్ గురించి అందరికి తెలిసిందే. మా సినిమాలో కూడా ఈయన వాయిస్ ఉండాలనుకున్నాము. దానికి ఆయన కూడా ఓకే అని చేశారు. థ్యాంక్ యూ పెంచల్ దాస్ గారు. మీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి సార్. నా కోసం వెయిట్ చేసి నా చేత పాడించినారు. చాలా సంతోషం. అసలు మీ టీం అందరికీ ఘన విజయం చేకూరాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. నమస్తే. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, బాలాదిత్య కానీ,
గెటప్ సీన్ కానీ, చిత్రం సీన్ కానీ, మన రాకేంద్ర మౌళి కానీ, సాయిది కానీ, అక్షత, ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్పెషల్ రోల్ వేసినటువంటి మా డైరెక్టర్ కమ్ యాక్టర్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈయన వేసిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గిరి ఆల్సో థ్యాంక్ యూ. ఎడిటర్ వీరా గారికి అండ్ మా డిఓపి, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ రావడానికి కూడా డిఓపి గారు చాలా ఇందులో హ్యాండ్ ఉంటుంది. ప్రతి సీన్ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. అది నేను చెప్పడం కంటే థియేటర్లో చూస్తేనే దాని వాల్యూ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి అడవిశేషి గారికి అండ్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ గారికి, సార్ మీలాగా మాకు కూడా 100 కోట్లు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ నా జ్ఞాని విల్ స్పీక్. మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జ్ఞాని. ఐమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. గుర్తుండాలి కదా, అసలే తెలీదు ఎవరికి. సో పొలిమేరా కూడా ఐ గేవ్ ద మ్యూజిక్, నేనే చేశానండి. అండ్ నౌ ఇట్స్ పొలిమేరా 2. దెర్స్ అ లాట్ టు సీ. ఈ సినిమాలో చాలా ఉంది మీకు వినడానికి, చూడడానికి. కొంచెం యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్స్ అ లిటిల్ బిట్ టు డీకోడ్ ద మూవీ ఫర్ షూర్. జస్ట్ డోంట్ గో బ్లాంక్, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి సినిమాకి ఖచ్చితంగా. First thing, and the other thing, I would really, he's not here, Sesh is not here, but I really thank him for coming here. And SKN Garu, sir, thank you so much for coming down. It means a lot to us. The other thing, మా డైరెక్టర్ అండి, తాడంతుంటాడు రా. ఏం పాడేవు భయ్య, అసలు నాకు అది ఇంకా బ్రెయిన్లో అది ఇంకా తిరుగుతానే ఉంది. ఇచ్చి పడేసి. థ్యాంక్ యూ సో మచ్. ఉండండి. సో వీ స్టార్టెడ్ ఆ జర్నీ. మాది ఈయన 28 అని ఒక మూవీ చేశారు. ఆ సినిమా నుంచి లైక్ ఐ వాజ్ ది అసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దట్ మూవీ. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. మా 28 ప్రొడ్యూసర్ కూడా ఇక్కడే ఉన్నారు, అభిషేక్. సో ఫ్రమ్ దేర్ వీ స్టార్టెడ్. పొలిమేరా కూడా బై లైక్ ఇన్ ది ఎండ్ నాకు వచ్చింది. అండ్ సమ్హౌ దట్ మూవీ వర్క్, పొలిమేరా వర్క్, అండ్ నౌ పొలిమేరా. ఐ హోప్ అంటే ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది బ్రో. ఇంకా ఐ రియలీ హోప్ ఇట్ కంటిన్యూస్. పక్క అది నేను చెప్తాను. సో హీఈస్ అ స్మార్ట్ రైటర్, వెరీ స్మార్ట్ రైటర్. డైరెక్టర్ అదంతా పక్కన, వెరీ స్మార్ట్ రైటర్. మీరు సినిమా చూసేటప్పుడు ఐ థింక్ థియేటర్స్లో యూ కాంట్ సీ అ లాట్, కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత ప్రతి ఫ్రేమ్ జాగ్రత్తగా చూడండి. 3 కోసం మీకు ఏదో ఒక లింక్ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్ అవుట్ నౌ. యా, ఫస్ట్ థియేటర్ ఖచ్చితంగా చూడండి, బికాజ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్. మీకు అసలు సినిమా ఏంటనేది మీకు అర్థం కాదు మీరు ఓటీటీలో చూస్తే. థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ దిస్ థింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గౌరీ గారు ఎక్కడో ఉన్నారు. ఆయన హీఈస్ నాట్ ఓన్లీ అవర్ ప్రొడ్యూసర్, హీఈస్ అన్ యాక్టర్ ఆల్సో. ఈ సినిమాలో ఒక రోల్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ ఎవ్రీబడి ఓవర్ హియర్. ఇప్పుడు అందరికీ చెప్తుంటే మనకి రాత్రి అయిపోతుంది అసలే. రాజేష్ అన్న అయితే చితగవాదాడు అసలు సినిమా. అసలు ఏంటి ఆ సీన్లు ఏంటో, ఆ రక్తం పోసుకోవడం ఏందో అసలు, ఆ మంత్రాలు. బట్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ ఎవ్రీబడి, ది ఎంటైర్ కాస్ట్, ది ఎంటైర్ క్రూ, రాకేంద్ర భయ్య, బాలాదిత్య అన్న, విజయల లాట్, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. వన్ పర్సన్, వంశీ గారు, మీరు లేకపోతే వంశీ గారు లేకపోతే దిస్ ఈవెంట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్, దిస్ సినిమా వుడెంట్ హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్. ఐఎమ్ టెలింగ్ దిస్, ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. ఇంత మంచి కంటెంట్ మా చేతిలోకి ఇచ్చినాక ఇలా కాకపోతే ఇంకెలా రిలీజ్ చేస్తాం భయ్యా? అంటే గుర్తించడం నో, మంచి కంటెంట్ ఉండడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అండ్ హీస్ డన్ దాట్. మాకు మా గీతార్ట్స్లో ఫస్ట్ నేర్పింది అదే, మంచి కంటెంట్ని పైకి తీసుకురావాలనే ప్రిన్సిపల్స్ మీదే మేము ఉంటాం.
Thank you so much, sir. Thank you so much for this humongous release for us. This is very big for us. We are very small. Nobody knows us. These technicians, nobody knows. But ilanti platform dorkindi. We are very happy and we are very grateful for that. Thank you so much. థ్యాంక్ యూ జ్ఞాని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా పొలిమేరా 2 చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ విల్ స్పీక్. అనిల్ గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇవాళ విచ్చేసిన శేష్ గారికి అండ్ ఎస్కేఎన్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక చిన్న సినిమాకి బ్లెస్ చేయడానికి వచ్చి, అంటే ఇది చిన్న సినిమా అనాలో పెద్ద సినిమా అనాలో తెలియకుండా చేశారు మా వంశీ గారు. బట్ ఇది నిజంగా ఒక చిన్న సినిమాగానే స్టార్ట్ అయ్యి ఈ రేంజ్కి ఇక్కడికి రీచ్ అయ్యామంటే అదొక నిజంగా లాస్ట్ టైం నేను చెప్పినట్టు లాస్ట్ ఈవెంట్లో ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఫస్ట్ శేష్కి అండ్ ఎస్కేఎన్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమింగ్ టు పొలిమేరా, ఫస్ట్ నేను మా పొలిమేరా 1 ప్రొడ్యూసర్ మా గుప్తా గారిని అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఆయన ఈ కథని బిలీవ్ చేసి ఆయన ముందుకొచ్చి కథను చేయటం వల్ల ఇంతమంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. నా దగ్గర వచ్చిన ఒక చిన్న థాట్ని ఆయన ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్గా ఎంతలో తీసామనేది కాదు కానీ ఇప్పుడు ఎక్కడున్నది అనేది చాలా ముఖ్యం అది. సో థ్యాంక్స్ గుప్తా గారికి ఫస్ట్. దాని తర్వాత అక్కడి నుంచి మొదలైపోయి అంతా ఇంకా రకరకాలుగా జరిగి మీ అందరికీ తెలుసు పొలిమేర 1 ఎంత బాగా ఆడింది, అది ఎంత మంచి పేరు తీసుకొచ్చిన తర్వాత పొలిమేర 2 స్టార్ట్ అయిపోయి, నేను 2 స్టార్ట్ చేసిన దగ్గర నన్ను బడ్జెట్ దగ్గర ఏమీ చిన్నగా ఇబ్బంది పెట్టకుండా ఉండే ప్రొడ్యూసర్ కావాలనుకున్నాను. నేను అప్పుడు ఆ టైంలో మా కృష్ణ గారిని కలిశాను. సార్, మీరు పొలిమేర కంటే ఫస్ట్ నన్ను బిలీవ్ చేశారు సార్. పొలిమేర కంటే మీరు నన్ను ఫస్ట్ బిలీవ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ కూడా కథ ఏంటి అని అడగకుండానే ఫస్ట్ నాకు చేద్దామని ముందుకు వచ్చారు. దాని తర్వాత కథలోకి వెళ్ళి అవన్నీ తర్వాత విషయం. బట్ నన్ను నమ్మటం అనేది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. ఆల్రెడీ రాజేష్ గారు మా దాంట్లో ఉండి ఆయన ఎట్లా తీసుకెళ్లారు ముందుకి అనేది. సత్యం, రాజేష్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్. నేను ఎక్కువగా టైం తీసుకోవాలనుకోవట్లేదు, బట్ తీసుకోవాలి. నెక్స్ట్ మీరు ఉన్నారు కదా మాట్లాడటానికి. బట్ నేను కొన్ని పేర్లు చెప్తానండి, వాళ్ళు నేను నిజంగానే అడ్రస్ చేయాలి. ఈ మూవీలో నాకు ఏంటి అంటే నేను చాలా తక్కువలో తీసేద్దాం, లేకపోతే ఒక బడ్జెట్ లిమిట్స్ అవన్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇస్తారన్నా కానీ నాకు అనవసరం ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. సో కథకి ఎంత కావాలో అంతలోనే నేను చేస్తూ ఉంటాను. ఆ టైంలో నా టీం నాకు చాలా ఇంపార్టెంట్. అందులో నాకు కామాక్షి గారు చాలా బాగా అసలు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండి డైరెక్షన్ టీం నుంచి అసలు యాక్టింగ్లో నుంచి ఇంకా ఇందాక వాట్ నాట్ అన్నీ ఇందాకే చెప్పారు. ఆవిడ ప్రొడక్షన్లో కూడా వచ్చి అండ్ అసలు మీకు చాలా థ్యాంక్ యూ. నిజంగా ఒక మేజర్ పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమాకి. అండ్ అది రేపు మీరు మూవీ చూసిన తర్వాత ఆవిడ యాక్టింగ్లో ఇంకెంత బాగా ఎక్సెలర్ అయ్యారు అనేది మీరు బాగా క్లియర్గా చెప్పగలరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. నెక్స్ట్ నాకు నా రమేష్ భయ్య, ఏం తీసేవరు అసలు రానేస్తున్నాను, ఏం కాదు కదా, అదరగొట్టేశాడు అసలు విజువల్స్. నేను ఒక కథ చెప్పిన తర్వాత ఆ కథని మనం ఎలా చూపించాలి అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ నేను ఇప్పుడు నా బ్రెయిన్లో ఉన్న థాట్ని ఆడియన్కి ఎలా చూపించాలనుకుంటే మనోడే దాన్ని చేయగలడు. సో ఒక డిఓపి ఎలా ఉండాలి, ఒక డైరెక్టర్ డిఓపి బాండ్ ఎలా ఉండాలి అనేది ఈ మూవీ తోటి మీకే తెలుసు. అంటే ఎంత బాగుంటే ఎంత విజువల్స్ బాగా వస్తాయి అనేది ఈ మూవీ నిజంగా రిజూవ్ చేసింది. అండ్ నిజంగా థ్యాంక్ యూ భయ్య. పాడేరులో అండ్ ఇందాక నువ్వు మెన్షన్ చేశారు, మన బాలయ్య గారు మెన్షన్ చేశారు, 1 గంట షూట్ కోసం మేము 3 రోజులు నేను వీళ్ళని నడిపించి ట్రెక్కింగ్ చేయించి కొండలు ఎక్కించి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి హిమాలయ ప్రాంతం అండి అది. అక్కడ నాకు మంచులో షూట్ చేయాలి అఘోరాలతోటి. ఆ షాట్కి వీళ్ళందరినీ నడిపించేశా. అసలు ఆ 8 గంటల ట్రెక్కింగ్ ఏంటండి అసలు అది ఇంకా దాని నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు అయింది అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ బ్రో సపోర్ట్కి. అండ్ నా జ్ఞాని ఆల్రెడీ చాలా చెప్పాను. ఇప్పుడు నాకేంటంటే అదే ఉంది బ్రెయిన్లో.
అది అసలు జ్ఞాని గురించి ఆలోచిస్తుంటే అది పోట్ల బ్రెయిన్లోంచి. వాడు అంటే మాకు అంత టీంకి వాడు వీడని భేదాలు లేవు. సార్ అనుకున్న అలాంటి లేదు. జ్ఞాని నా ఏజ్ నాకన్నా చిన్నడు కూడా తెలీదు. ఇతను ఈడు అనుకోవచ్చు బ్రో. అది మనడు కొట్టిన ఈ బ్యాండ్కి అంటే చేసిన మ్యూజిక్కి నీ అమ్మ ఇక్కడ మా ప్రొడ్యూసర్ ఇప్పుడు అర్జెంట్గా నాకు 5 lakhs 10 lakhs బడ్జెట్ శాంక్షన్ చేసి అర్జెంట్గా ఆల్బమ్ షూట్ చేసి సక్సెస్ మీట్లో పెట్టాలని నేను విష్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ మై విష్. ఇస్తారా ఇయ్యరా? అది అసలు ఇందాక ప్రొడ్యూసర్ ఏమన్నారంటే ఇది 3లో పెట్టుకుందామని అడుగుతున్నారు. లేదు ఈ క్రెడిట్ ఎవరిదో అంటే మరి కాదు దీన్ని ఎవరో స్పెషల్గా రాయించి మరి చేపించారు వంశీ గారు. అంటే ఏమంటారు ప్రమోషన్స్ అస్సలు ఈ నెక్స్ట్ రేంజ్లో రిలీజ్ ట్రైలర్ అంట కొత్తగా, తర్వాత సాంగ్. సార్ ఎక్సలెంట్ వర్క్. జ్ఞాని అది అదరగొట్టేసావు. ఇది ఒక్క సాంగే కాదండి, ఆర్ఆర్ అప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. పొలిమేర 1 నేను ఓటీటీలో రిలీజ్ చేశాను, అందరికీ తెలుసు. 2 ఎందుకు నేను థియేటర్కి వెళ్తున్నాను, ఎందుకు మీరు థియేటర్కి రావాలి? ద మెయిన్ రీజన్ ఇద్దరున్నారు, ఒకటి జ్ఞాని అండ్ ఒకటి రమేష్. వీళ్ళ గురించి రండి మీరు థియేటర్కి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఒక రేంజ్లో ఫీల్ అవుతారు. ఇంటర్వెల్ బ్లాక్లో మన రమేష్ ఇచ్చిన విజువల్స్కి, జ్ఞాని ఇచ్చిన మ్యూజిక్కి ఇంకంతే. సినిమాలో డైలాగ్ ఉంటుంది, అది బీపేస్తారు, అది చెప్పాలి ఇక్కడ నేను. అలా ఉంది నాకు అసలు చూసి ఓడి అమ్మ ఏంద్ర అంటే అలాంటి ఫీల్ వస్తేనే థియేటర్కి రావాలండి. సో అలాంటివి చాలా చాలా ఉన్నాయి. వస్తున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను. సో అందుకని మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవ్వకూడదు, ఆడిటోరియం ఎక్స్పీరియన్స్. దాని గురించి మీరు అందరూ థియేటర్కి రావాలి. November 3న రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా అది మిస్ అవ్వకుండా మీరు థియేటర్కి వచ్చి చూసి దాని తర్వాత ఓటీటీలో ఎన్నిసార్లు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ మా దాంట్లో మా రాకేంద్ర గారు. అద్భుతమైన రోల్ అండి. ఆయన ఎవరు ఇంత బాగా ఎక్స్ప్లోర్ చేసి ఉండరని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక రాని స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ని అనర్గళంగా మాట్లాడేశాడు. ఇందాక లాస్ట్లో డైలాగ్ చేశారు, ఏమిచ్చిన బంచత్, అసలు బంచత్ అనే డైలాగ్ని అంత బాగా చెప్పేశాడు. ఒక ఏంటి స్లాంగ్ తెలియకుండానే, బట్ చాలా బాగా అసలు అట్లాగా ఫ్రీగా మాట్లాడేది తెలంగాణ స్లాంగ్ అనేది. టీచరా? ఓకే ఓకే, గుడ్ గుడ్. సేమ్ అదే కోవకి చెందిన మా బాలయ్య గారు. 1లో అసలు అందరికీ అసలు మీరే అసలు మెయిన్గా. అండ్ ఇప్పుడు 2లో ఏంటి ట్విస్ట్ అనేది నేను ఇప్పుడు రివీల్ చేయను, కానీ ఇది ఇలా వెళ్తూ ఉంటుంది బాలయ్య గారితో. అండ్ ఇప్పుడు డైలాగ్స్ రాసింది ఆ రారా మీరే రాశారు కదా, అదిరిపోయింది. ఇంకా మీరంతా మనంతా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక కులం, సాహిత్య కులం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు, ఇంట గెలిచాం, ఇప్పుడు రచ్చ గెలుద్దాం పదండి. ఓకే ఓకే, రచ్చ, ఎస్, గెలుద్దాం. అండ్ అందరికీ అండి, సాహితీ గారికి, మా అక్షిత శ్రీనివాస్ గారికి, ఆవిడ చిత్రం సీను భయ్యా గిరి గారు, చిత్రం సీన్ గారి గురించి చెప్తాను ఫస్ట్. ఆయన అందరూ ఇప్పుడు రాంబాబు ఇలా చూసి ఉంటారు. మా దాంట్లో అసలు భయపెట్టాడండి బాబు. అసలు కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్కి తగ్గట్టు ఈయన ఒక విలన్గా చేయటం నేను సెలెక్ట్ చేసుకుని నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ క్యారెక్టర్ని. అందుకే 1లో నుంచి కూడా 2లోకి నేను ఇంకొంచెం ఎమోషనల్ కంటెంట్ తీసుకొచ్చాను ఈయనతోటి. నిజంగా మీరు చాలా చాలా చేయాలండి, మంచివి అండ్ వస్తాయి డెఫినెట్గా ఈ మూవీ తర్వాత. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ మా గిరి గారు, ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు, మీరు చూసారు ఆల్రెడీ. పేరున అందరికీ నేను చెప్తున్నాను, నేను మా గెటప్ సీన్ మిస్ అయ్యాడు భయ్య. ఏమయ్యాడు అసలు గెటప్ సీన్? లాస్ట్ టైం కూడా మిస్ అయ్యారు, ఇప్పుడు కూడా మిస్ అయ్యారు. ఆయన అసలు ఇంకా మీరు చూసుంటే అసలు ఇందాక ట్రైలర్లో కూడా ఎంత బాగా చేశాడో అంతా చాలా బాగా చేశాడు. ఇంకా నేను ఇంక చెప్పను, కానీ మీరు ఒక్కసారి చూస్తే అది తెలిసిపోతుంది. ఆగండి, వస్తున్నా కదా అందరి దగ్గరికి. అండ్ నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇప్పుడు సినిమా ఇంత బాగా మీకు ప్రజెంట్ అయింది, ఎక్కడికి వెళ్ళినా కానీ పొలిమేర ఎన్ని పోస్టర్లు చూస్తున్నారు మీరు? ఎందుకు? అది అక్కడ ఉన్నాడు ఒక కొండలాగా ఒక మనిషి. రా, నువ్వు స్టేజ్ మీదకి రా నాని. ఏ పోస్టర్ చూసినా కలర్ఫుల్గా కనపడుతుంది, ఏ పోస్టర్ చూసినా భయంకరంగా కనపడుతుంది. ఆ ఫాంట్ కావచ్చు, ఆ నిమ్మకాయలు కావచ్చు. నేను కూడా షూట్లో కూడా అన్ని నిమ్మకాయలు వాడలేదు, నువ్వు వాడినన్ని. చాలా బాగా అసలు పొలిమేర అనే టైటిల్ని అందరిలో రిజిస్టర్ చేసి పడేసావు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఓన్లీ అదొక్కటే కాదు, ఇంకా నాకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సినిమా, రేపు క్యూబ్కి ఇవ్వాలి, అరే ఏ ఒక్క చిన్న హెల్ప్ కావాలన్నా, అరే నాని అయిపోయిందన్న, డన్, అట్లా అయిపోయింది.
అండ్ అందరికీ థ్యాంక్స్. అండ్ లాస్ట్ నేను ఒకటి చెప్తాను, కరుణ్ కుమార్ గారు ఇరగదీశారు సార్ ఆ లాస్ట్ షాట్. అసలు నేను ఏంటంటే ఈ ట్విస్ట్ని ఉంచుదాం అనుకున్న సినిమాలో, అందరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుందని. కాకపోతే నాకు ఒక హై కావాలి ట్రైలర్ ఎండ్ చేయడానికి, అంతకు మించిన హై లేదు. మీరు సినిమాకి వచ్చి చూస్తే ఆయన పోషించిన పాత్ర ఏంటనేది చాలామంది షాక్ ఫీల్ అవుతారు. అక్కడ జ్ఞాని బ్యాకప్ మ్యూజిక్ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయన చేసింది ఒక్క చిన్న సీన్ అయినా కానీ ఎక్సలెంట్గా చేశారు కరుణ్ కుమార్ గారు. మీరు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి అడిగిన వెంటనే మీరు యాక్టింగ్ మీద మీకున్న ప్యాషన్ చూపిస్తుంది అక్కడ. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేయండి నా టీం, డైరెక్షన్ టీం పైకి రండి. అంటే అందరూ కామాక్షి, నాగు వచ్చాడా, నాగు కో డైరెక్టర్, మా కో డైరెక్టర్ మా వెంకీ, ప్రణయ్, ప్రకాష్, ప్రవీణ్, రమాకాంత్, అందరూ ఇంకా ఎవరున్నా కానీ అందరూ రండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైలర్ ఇక్కడ ప్లే అవడానికి కూడా కారణం వీళ్ళే. ఎందుకంటే నేను ఇక్కడ స్టార్ట్ అవ్వకముందు ఇంకా వాళ్ళు అన్నపూర్ణ దగ్గర అవుట్ తీసుకుంటూనే ఉన్నారు. అక్కడి నుంచి అంత ఫాస్ట్గా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇంత బాగా జరగడానికి అండ్ నా వెనకాల ఉన్న సపోర్ట్ రైటింగ్ దగ్గర నుంచి అంతా. అండ్ ఈ కథని నేను రాసుకుంటున్నప్పుడు రైటింగ్లో చాలా నాకు బాగా హెల్ప్ చేసింది మా లారగాడు వచ్చేసి అతను కథా సహకారం ఈ చిత్రానికి అందించాడు. సో దిస్ ఈజ్ మై టీమ్ అండి. ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా? హాయ్ నాగు సార్, మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఇందాక కనపడ్డారు, ఎక్కడున్నా కానీ ప్లీజ్ ఒక్కసారి ఆర్ట్ డైరెక్టర్ గారు రండి సార్. ఇక్కడ అన్ని నిమ్మకాయలు, అసలు నిమ్మకాయలు వాడినా లేకపోతే పుర్రెలు వాడినా వాటిని పద్ధతిగా వాడాలండి, ఎట్లా పిచ్చిగా వాడేయకూడదు. ఇప్పుడు మీరు ఆ ముగ్గు చూశారు, ఇప్పుడు నరబలి ముగ్గు కూరగాయలతో వేయాలి. నేను కొన్ని ఐడియాలు ఇస్తూ ఉంటా, కానీ ఎలా వేయాలి ఏంటి అసలు ప్రతిదీ మా సార్ ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీ అందరిని అడ్రస్ చేయాలి, ఎందుకంటే మీరు అందరు స్క్రీన్ వెనకాల ఉంటారు, స్క్రీన్ ముందు కాకుండా. సో మీకు నేను అడ్రస్ చేయాలి తప్పకుండా, అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఫైట్ మాస్టర్ గారు రామ్ గారు ఇప్పుడు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చిన ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ మా కిషోర్ గారు ఎస్ఎఫ్ఎక్స్, మీరు కూడా రావాలి సార్, ఎందుకంటే ఈ సినిమాకి ఎస్ఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్ అదంతా ఎందుకంటే ఇదే మీరు విజువలైజ్ చేస్తారు, వింటారు కూడా రేపు అంతా థియేటర్లో. సో ఒక్కసారి నా టీం ఇదంతా పొలిమేర టీం. యా పంకజ్, నువ్వు 1కి చేసావు, యూ షుడ్ కమ్ హియర్, వచ్చేసాయి. ఎందుకంటే నా పొలిమేర 1 కో డైరెక్టర్ అండి అతను. పొలిమేర 2కి చేయరా అంటే లేదన్నా అంటే ఏదో పెట్టుకున్నాడు పని. సో నువ్వు కూడా ఇక్కడ ఈ పొలిమేర అండి, అసలు నాకు నా ప్రొడ్యూసర్స్ అంటే పొలిమేర 1 ప్రొడ్యూసర్ వచ్చినా కానీ బాగుండేది. అండ్ నెక్స్ట్ కమ్స్ నాకు నా క్రిటికల్ మూమెంట్లో, సినిమా ఒక దగ్గర క్రిటికల్ మూమెంట్లో ఉన్నప్పుడు నేను కూడా కొంచెం డల్ అయిపోయిన టైంలో, ఆ టైంలో నాకు హెల్ప్ చేసిన మా కామాక్షి గారి అమ్మగారు ప్రొడక్షన్ వైజ్గా హెల్ప్ చేశారు చాలా. మీ హెల్ప్ చాలా ఎక్సలెంట్ అండి ఆ టైంలో. అండ్ మీరు కూడా వస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ ఆవిడ ఉమామహేశ్వరి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. సార్ ఎస్కేఎన్ గారు, ఒక చిన్న విషయం చెప్పాలని ఉంది. ఇప్పుడే మీది ఏవి చూశాను సార్, నిజంగా గూస్ బంప్స్ వచ్చేసారు నాకు. అసలు ఏంటి సార్, అసలు ఆ కట్ ఏంటి, ఆ ఎడిట్ కట్టు అసలు ఒక రేంజ్లో. మీరు చెప్పారు ఒక 9 ఏళ్ళ కష్టం అని, నాకు ఇది 10 ఏళ్ళ కష్టం సార్. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా, రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు పిచ్చ హైగా ఉంది. అండ్ మీరు రావటం ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్గా ఒకటి చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు మేము ఇంతమంది కష్టపడి ఒక సినిమా తీసాం. ఇప్పుడు మా కృష్ణ గారు రిలీజ్ చేసినా కానీ సినిమా మంచిగానే వెళ్తుంది. బట్ ఒక పెద్ద సంస్థ రావటం, వచ్చి సినిమాని ఇప్పుడు నేను సరే ఒక 10 దగ్గర పెడదాం అనుకుంటుంటే 100 దగ్గర తీసుకెళ్ళి పెట్టారు. నాకు వంశీ గారు సార్, నిజంగా మీకు నేను ఎలా చెప్పాలి థ్యాంక్స్ అనేది తెలియదు, కానీ అండ్ మీరు ఏంటి ఇంత డౌన్ టు ఎర్త్, అసలు ఎంత సాఫ్ట్ స్పోకెన్. అసలు లేదు వేసారు కాదు, అంటే ఇన్ని హ్యాండిల్ చేస్తూ బుర్రలో ఇన్ని పెట్టుకుని, కానీ ఒక్కసారి కంటెంట్కి వచ్చిన తర్వాత క్రియేటివ్గా కూడా ఆయన ఆలోచిస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. సినిమాని ఇక్కడి నుంచి ఇంకా అలా తీసుకెళ్ళిపోదాం. అండ్ నేను పిచ్చ కాన్ఫిడెంట్ సార్, అందరికీ చెప్తున్నాను, సక్సెస్ మీట్ కూడా మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, అది నేను కాన్ఫిడెంట్. ఎందుకంటే షో కూడా చూసేసాను,
ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసు. నా పేరు పడినప్పుడు నేను స్పెషల్గా అండర్లైన్ చేయించుకున్నాను మ్యూజిక్ డైరెక్టర్ తోటి, అరే ఇంకొంచెం బ్యాంగ్ ఇవ్వు, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నా నేను. సో మీరు అందరూ డెఫినెట్గా అదే థ్రిల్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీస్. మరి ఇప్పుడు యా వంశీ గారు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ సంచలనం చిన్న సినిమాల గుండెకాయ. సినిమా అంటే ఆయనకి అమ్మకం కాదు నమ్మకం అని మాలాంటి యువ ప్రొడ్యూసర్లు అందరినీ, దర్శకుల్ని మాట్లాడేస్తా. సో లెట్స్ హార్టీ వెల్కమ్ టు అవర్ ఎస్కేన్ సార్. ఈ ఎలివేషన్కి చాలా సిగ్గుగా ఉంటుంది. రాసుకున్న 4 పాయింట్లు కూడా మర్చిపోయినట్టు. థ్యాంక్ యూ. అంటే సినిమా అందరూ ఎగ్జైట్గా ఉన్నారు, ఆ కళ కనిపించేస్తాయి. కొన్ని సినిమాకి ఈ ప్రేత కళ, అలాగే హిట్ కళ అలా కనిపించేస్తే, ప్రేతాలతో వీళ్ళు హిట్ కళ కనిపిస్తుంది సినిమా. చాలామంది చిన్న సినిమా పెద్ద సినిమా అంటున్నారు. ఏ సినిమాకైనా అదే స్క్రీను, ఏ సినిమాకైనా అదే టికెట్, ఏ సినిమాకైనా అదే థియేటరు, ఏ సినిమాకైనా చిన్న సినిమాకి 150 రూపాయలు, పెద్ద సినిమాకి 300 ఉండదు. ఒక్కసారి మనం కెమెరాతో బొమ్మ తీసాక అదే సినిమా. అది చిన్నది అనేది పెద్దది అనేది ఉండదు. కష్టం అనేది ఏదైనా అదే కష్టం. ఎందుకంటే చిన్న సినిమాకైనా మార్నింగ్ లేచి షూటింగ్కి వెళ్ళాలి, పెద్ద సినిమాకైనా. సో చిన్న పెద్ద అనేది మన మనసులో ఉంటుంది తప్ప ఆదరించే ఆడియన్స్లో ఉండదు. వాళ్ళకి కావాల్సింది మంచి సినిమా. వాళ్ళ మంచి సినిమా అంటే సంక్రాంతికి వాల్తెర వీరయ్య బ్లాక్ బస్టర్ అవుద్ది, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ సినిమాలో ఆడిన థియేటర్లోనే బేబీ సినిమా కూడా చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుద్ది. సో కంటెంట్ ఎప్పుడున్నా ఆడియన్స్ అనేవాళ్ళు చాలా 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 మంచి ఆడియన్స్ మనకున్న. ఎందుకంటే మన సినిమాలే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ డబ్బింగ్ వచ్చినా, కొరియా సినిమా డబ్బింగ్ వచ్చినా సరే గుండెలో పెట్టి చూసేది మన తెలుగు ఆడియన్స్. సో ఐ విష్ ఎంటైర్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ టీంలో చాలా అందరూ వాళ్ళ కష్టం చెప్తుంటే నాకు చాలా ఇదిగా ఉంది. సత్యం రాజేష్ గారు ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు ఒక లీడ్ యాక్టర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఎక్కడ ఏ భేషజాలకి లొంగకుండా ఫీల్ అవ్వకుండా ఆయన కష్టం కనిపిస్తుంది. ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోతారు. ఆ లీడ్ క్యారెక్టర్ వేస్తే ఆ సినిమా ఆయన ఆ లీడ్ క్యారెక్టర్ అలా చూస్తున్నట్టే ఉంటుంది. అదే ఒక కామెడీ క్యారెక్టర్ వేస్తే భలే చెక్కల గింతలు పెట్టే హాస్యం చిందిస్తారు. సో మనకి ఉన్న ఒక మంచి నటుల్లో సత్యనారాయణ గారు ఒకరు. సో సత్యనారాయణ గారు ఈ జర్నీ ఇంకా ముందుకి పైకి సాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో ఉన్న ఇతర నటులు కామాక్షి గారు డాక్టర్, మీరు ఎప్పుడో జనరల్గా తెలుగు అమ్మాయిల ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తుంటా కాబట్టి ఎప్పుడో మీ వెబ్సైట్ ఏదో చూశానండి మీది. ఒక ఆవిడ డాక్టర్ అయినప్పటికీ ఏమాత్రం హెజిటేషన్ లేకుండా నేను ఆర్టిస్ట్గా ఇలా నేను ట్రై చేస్తున్నాను, ఒక బోల్డ్ రోల్ అయినా, ఒక షార్ట్ రోల్ అయినా, ఒక షార్ట్ ఫిల్మ్ అయినా, ఒక వెబ్ సిరీస్ అయినా, ఒక సినిమా ఏదైనా సరే నేను ముందుకొచ్చి చేస్తాను, నన్ను పరిశీలించండి, నన్ను పరిగణలో తీసుకోండి అని ఆవిడకంటే, అంటే ఆవిడ డాక్టర్గా ఆవిడకు ఒక ప్రొఫెషన్లో ఇక్కడ ఉన్నారు, బట్ ఇంకొక ప్యారలర్ ప్రొఫెషన్లో కూడా రాణించాలి అనే మీ కోరిక, మీ ప్యాషన్ చాలా నచ్చిందండి. విష్ ఆల్ ద బెస్ట్. అలాగే అనిల్ బ్రదర్, ఆయన చాలా క్షణం నుంచి ఇందాక శేష్ గారు చెప్తున్నారు ఆయన టాలెంట్ గురించి, మంచిగానే చెప్పారు టాలెంట్ గురించి. సో ఆయన ఎందుకంటే ఒక ఫ్రాంచైజ్ని క్రియేట్ చేయడం, ఒక సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఈజీయే, బట్ ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేయడం అనేది కష్టం. మీరు తెలుసో తెలియకో మీరు ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు. సో ఇందులో ఇక 3-4 ఇలాగా ఎన్నో పార్ట్స్ వస్తూ అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఇంకా చాలామంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. ఫస్ట్ పార్ట్లో మన అలరించిన బాలాదిత్య గారు, చిత్రం సీని గారు. సో ఈ సెకండ్ పార్ట్లో ఏముంటుందని నేను యాంగ్షియస్గా చూస్తున్నానండి. అలాగే సాహితి, అలాగే అక్షిత, వీళ్ళ గురించి చెప్తున్నారు. అందరూ చాలా మంచి క్యారెక్టర్ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు, ఆయన
చాలా తక్కువ టైంలోనే కంపోజ్ చేశారని మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్ అలాగే ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి చాలా అవసరం ఉందండి. సో మీరు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి రమేష్ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాని ఈ ప్రమోషన్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్లారంటే ఒక అభిరుచి ఉన్న నా స్నేహితుడు వంశీ నందిపాటి. ఎందుకంటే తనకి సినిమాలంటే మంచి సినిమాలంటే వాళ్ళకి గుడివాడలో చాలా థియేటర్స్ ఉన్నాయి. గుడివాడలో సగం థియేటర్స్ మొత్తం ఇవే కదా, మొత్తం థియేటర్స్ వాళ్ళే, ఒకటో రెండో తప్పించి మొత్తం థియేటర్స్ వాళ్ళే. సో ఆయన ఒక ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, త్వరలో ఆయన ఒక పెద్ద సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా చేయబోతున్నారు. సో ఆయన ప్యాషన్ అనేది చాలా కనిపిస్తుంది. సో అలాగే గౌరీకృష్ణ గారు, మీకు ఈ సినిమాతో మాకు 100 వచ్చినండి, మీకు 200 రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇక బ్లాక్ మ్యాజిక్ గురించి అందరి గురించి చెప్పే కాబట్టి ఇక బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పాలంటే నాకు చిన్నప్పుడు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలని చాలా కోరిక ఉండేదండి. అప్పుడు ఆ వశీకరణం అది, ఎందుకంటే మనకి టాలెంట్గా అమ్మాయిలు పడేయాలంటే మనకి టాలెంట్ తక్కువ కాబట్టి కొద్దిగా ఇలాంటిదేమన్నా కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో ఈ వశీకరణ, బట్ అప్పుడు నాకు మంచి గురువు దొరకలేదు. సో దానివల్ల మిస్ అయ్యాను. ఇప్పటికీ ఒక మంచి గురువు ఉంటే అలాంటి విద్యలు సాధన చేయాలనే బలీయమైన కోరిక నాలో ఉంది. సో ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అంటే అదొక మన వంటింట్లో దొరికే నిమ్మకాయలు, ఉల్లిపాయలు, ముగ్గు, బొగ్గు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే అసాధారణ ప్రక్రియని ఈ మధ్య తెలిసింది. సో అందుకని నాకు కూడా ఆ మ్యాజిక్ ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. అలాగే ఇక చివరిగా చెప్పాలంటే ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాగుంటుందో బాగోదో ఎలా ఉంటుందో మనకి తెలియదు. బట్ మనం టికెట్ కొంటాం. బట్ ఈ సినిమా ఆల్రెడీ ప్రూవ్డ్. ఓటీటీలో మనందరం ఫ్రీగా చూసి అబ్బా చాలా బాగుంది అనుకున్నాం. ఇప్పుడు మనం టికెట్ ఇచ్చి కొని ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ అయ్యారు, మనల్ని పార్ట్ 1తో ఎంటర్టైన్ చేశారు ఫ్రీగా, మనం ఎవరు టికెట్ ఇవ్వాలి. సో ప్రతి పొలిమేర పార్ట్ 1 చూసిన ప్రతి ఆడియన్ మీ బాధ్యత, మన బాధ్యత ఏంటంటే మనంత ఎంటర్టైన్ చేసి, మనంత ఎగ్జైట్ చేసి, మనంత ట్విస్టులతో యాంగ్జైట్ చేసిన పొలిమేర టీమ్కి పొలిమేర 2 నవంబర్ 3న మళ్ళీ 1+1 ఆఫర్లా ఇప్పుడు మనం టికెట్ కొని ఈసారి సెకండ్ పార్ట్లో ఉండే ట్విస్ట్లు అవన్నీ మనం చూసి ఈ టీంని ఎంకరేజ్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ తెలుగు ఆడియన్స్, మనం ఓటీటీలో ఫ్రీగా చూసేసాం, ఇప్పుడు డబ్బులు పెట్టి టికెట్ కొని ఈ టీంని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. మీరు అంటే సాధన చేసి బ్లాక్ మ్యాజిక్ చేసి పడేయాల్సిన అవసరం లేదు, మీరు స్పీచ్లతో మ్యాజిక్ చేసి పడేస్తున్నారు ఎలాగో. సో థ్యాంక్ యూ సో మచ్. సో అది లిస్ట్ మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటే మీ ఒక అద్భుతమైన క్యామ్ చేసిన మా కరుణ్ కుమార్ గారికి కూడా సార్ ఆ కళ్ళేండి సార్ చివరిలో మీరు. సో థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఇప్పుడు కరుణ్ చిన్న కుమార్ గారు చిన్న విషయం నేను ఒకరు మర్చిపోయాను. మా ఎడిటర్ శ్రీవర ఇందాక ఫ్లోలో అది మిస్ అయ్యాను, కానీ వీడు నేను చాలా కొట్టుకునే వాళ్ళం మేము, అందుకే కొట్టుకునే వాళ్ళం కదా, అందుకే గుర్తురాలేదు నాకు. అంటే ఎడిటింగ్ దగ్గర టేబుల్ మీద కూర్చొని నేను ఒక ప్యాటర్న్ చెప్తా, వీడు ఒక ప్యాటర్న్ చెప్తాడు, మేము కొట్టుకుని అలా ఇలా చేసి అద్భుతం వచ్చింది. ఊరికే అంటున్నాను. ఇందాక ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ కట్ కూడా వీడే చేశాడు, చాలా ఎక్సలెంట్. జస్ట్ ఒక 1.5 day వర్క్లో నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ ఇప్పుడు రేపు నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఇదొక చిన్న ఎమోషనల్ మూమెంట్ నాకు, ఎందుకంటే నేను నా డెంటిస్ట్రీ వదిలేసి 10 ఏళ్ళు దాటి ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో నువ్వు అంటూ ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచున్నా, మా నాన్నగారు ఉన్నారు ఎదురుగా. ఐ ఫీల్ ప్రౌడ్. మా డాడీ ముందు నేను ఇలా మాట్లాడుతున్నాను, చాలా ఆనందంగా ఉంది. రేపు సక్సెస్ అయిన తర్వాత ఇంకా మాట్లాడతా. థ్యాంక్ యూ అండి. ఇంకెక్కువ డిస్టర్బ్ చేయండి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు ఫర్ కమింగ్, మీ విలువైన సమయాన్ని కేటాయించి సో ఇంత పెద్ద ఈవెంట్ని ఇంకా పెద్ద చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలాగే ఇక్కడికి విచ్చేసిన కరుణ్ కుమార్ గారిని అండ్ అలాగే యాక్ట్ చేసిన కరుణ్ కుమార్ గారిని, యాక్టర్ కమ్ గెస్ట్ 2 స్పీచ్లు మాకు కావాలి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడితే వర్షం పడిన తర్వాత కళ్ళాపు చల్లినట్టు ఉంటుంది. ఆయన ఆల్రెడీ మాట్లాడేశారు ఎస్కేఎన్ గారు, సో కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. అయితే నేను నా సినిమా ఈవెంట్లకి డైరెక్టర్ హోదాలో వెళ్ళాను. నా ఫ్రెండ్స్ తీసిన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఏమైనా అడిగితే వేశాను.
కొన్ని ఫంక్షన్స్కి మామూలుగా గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. బట్ ఈ సినిమాకి నేను ఇప్పుడు ఏ రోల్లో వచ్చానని చెప్పడానికి కూడా చాలా హాయిగా ఉంది నాకు చెప్పడానికి. ఎందుకంటే ఫస్ట్ రాజేష్ గారు ఈ సినిమాలో నేను నటించడానికి కారణం అది ఒక చిన్న సరదా కథ. ఒకరోజు ఫోన్ చేసి అన్న ఒక క్యారెక్టర్ ఉంది డైరెక్టర్ గారికి చెప్పాను, మీరే చేయాలన్నారు. ఏం క్యారెక్టర్ అంటే మీరు వచ్చేయండి సెట్కి అన్నారు. సెట్కి వెళ్ళాను. సెట్కి వెళ్ళిన తర్వాత నేను చాలా ఎక్కువ ఊహించుకున్నాను, మనం డైరెక్టర్ కదా మనకు వేరే ఎలాంటి ఏదో క్యారెక్టర్ ఏదో ఒకటి ఇస్తారు ఇదని. అంటే అత్యంత లో బడ్జెట్ కాస్ట్యూమ్ నాకు ఒక లుంగి ఇచ్చారు. తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా అంత బాధపడలేదు. ఒక లెన్స్ పెట్టుకోవడం నాకు రాదు, ఆ లెన్సులు పెట్టారు. బట్ అనిల్ గారు ఒక 2-3 అవర్స్ లోపలే నా షూట్ అయిపోయింది. అది చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఆయన తాలూకు విజన్ కానీ, రెండోది కెమెరామెన్ గారి గురించి చెప్పాలి. నేను అప్పుడే చెప్పానంటే నైట్ అంటే డే లైట్లో సినిమా చేయడం వేరు, టెక్నీషియన్స్గా మాకు తెలుస్తుంది కాబట్టి నైట్ లైట్ని అంత బాగా లైట్ చేయడము, నాది ఒక చిన్న సీక్వెన్స్ బట్ అది చాలా అద్భుతంగా లైట్ చేయడము, అది చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. ఈ సినిమా గురించి నేను చెప్పడానికి అంటే నేనేమి సీక్వెన్స్గా మాట్లాడదలుచుకోవట్లేదు, ఏమొస్తుంది చెప్తున్నాను. గీతా ఆర్ట్స్, బన్నీ వాస్ గారు, లేకపోతే మన వంశీ గారు, ఎస్కేఎన్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చే టాలెంట్ ఏదున్నా సరే, కంటెంట్ ఉంటే, టాలెంట్ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ప్రోత్సహించడంలో ముందుండే వాళ్ళు వీళ్ళంతా కూడాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ వాళ్ళే, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, వంశీ గారు, వీళ్ళంతా ఒక గ్రూపే. ఈ మట్కా తర్వాత నేను చేయబోయే సినిమా అది. సో ఆ ప్రొడ్యూసర్స్ చేస్తున్న సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా వచ్చానా, ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు యాక్టర్గా వచ్చానా, లేకపోతే రాజేష్తో స్నేహం వల్ల ఇప్పుడు మళ్ళీ మట్కాలో రాజేష్ ఇమ్మీడియట్గా మళ్ళీ ట్రాన్స్ఫర్మేట్, ఏ ఈగో లేకుండా నేను హీరోగానే చేస్తాను, కామెడీ చేస్తాను, అలాగంతా కాకుండా శ్రీదేవి సోడ సెంటర్లో అంత సీరియస్గా క్యారెక్టర్ చేసి, మళ్ళీ కామెడీ క్యారెక్టర్ చేసి, మళ్ళీ మధ్యలో 4 కామెడీ సినిమాలు చేసి, మళ్ళీ పొలిమేర లాంటి సీరియస్ సినిమా చేసి, మళ్ళీ నా సినిమాలో చాలా సీరియస్ క్యారెక్టర్ చేస్తారు, పెద్ద క్యారెక్టర్. సో రాజేష్ గారి కోసం, అనిల్ విశ్వనాథ్ గారి కోసం నాకు ఒక్క రిక్వెస్ట్ ఉంది. ఫ్రాంచైజ్ సినిమాస్ చేయడం అనేది ఓకే, బట్ ఒకే డైరెక్టరు ఒకే ఫ్రాంచైజ్ సినిమాల్ని కంటిన్యూస్గా చేసి వెళ్ళడం అనేది వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చాలా మంచి టెక్నీషియను, బ్రిలియంట్ రైటింగ్ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పొలిమేర 3 తీసినా, 4 తీసినా, 5 తీసినా, 6 తీసినా, ఎన్ని తీసినా మధ్యలో ఆయన ఇంకో సినిమా తీయాలి. దీనికి సంబంధం లేకుండా ఇంకో సినిమా ఆయన తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ పొలిమేరకు రావాలి. లేదంటే ఆయన పొలిమేర విశ్వనాథ్గా ఉండడం నాకు ఇష్టం లేదు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో సార్, మచ్. ఈ సజెషన్ నేను పక్కా తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కామాక్షి మాట్లాడతారు. కామాక్షి కామాక్షి గారు మాట్లాడారంట. సో అయ్యో మాట్లాడకపోతే ఎలా అండి, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అక్కడ. టైం అంతా లవ్లీ ఈవినింగ్ అనాలా, లవ్లీ నైట్ అనాలా, అర్థం. వాట్స్ ద టైం? ఓకే, గుడ్ నైట్. ఫస్ట్లీ ఇందాక నుంచి ఇక్కడ నుంచొని కూర్చోకుండా మమ్మల్ని క్యాప్చర్ చేస్తున్న మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. ఒక అరగంట నుంచి నుంచుంటేనే తెలుస్తుంది. ఐ నాట్ టేక్ మచ్ టైమ్. ఐమ్ కామాక్షి భాస్కర్లా, ప్లేయింగ్ లక్ష్మి ఇన్ దిస్ మూవీ. పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ తెలుసు. I would like to take this opportunity to thank many people. అందులో the first person will be Bogendra Gupta, the producer of Polymera 1, and Polymera 1 direction team co-director and associate director ga chesina Pankaj and Lara. Na as an actor ga నేను ఈ మూవీలో ఉండడానికి రీజన్ పంకజ్. హీఈస్ ద వన్ హూ షార్ట్ లిస్టెడ్ మీ అండ్ డైరెక్టర్ వరకు తీసుకెళ్ళింది తనే. సో ఐల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ డిడ్. అండ్ సో దట్స్ అబౌట్ ది పార్ట్ 1. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ నేను డెఫినెట్గా థ్యాంక్ చేయాల్సింది అనిల్ విశ్వనాథ్ గారు, ది డైరెక్టర్. ఆ జర్నీ స్టార్టెడ్ in September 13th or 14th 2020లో లాక్డౌన్ టైంలో
హీ కాల్ మీ ఫర్ ది ఆడిషన్ అండ్ అలా ఆడిషన్ చేసి ఆయనకి నచ్చి ఒక యాక్టర్గా స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు ఈ సినిమాకి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా అయ్యాను యాక్టర్తో పాటు. సో ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హిమ్. హీ ఈజ్ నాట్ జస్ట్ మై డైరెక్టర్, హీ ఈజ్ మై గురు. He'll always be my guru in the direction. And we have a great bond. And oka actor director ga oka bond enta important a movie lo character ba బయటకు రావడానికి he gave me all my space to perform. And thank you so much. I can't thank him enough. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. అండ్ మై ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారు, శ్రీకృష్ణ క్రియేషన్స్. పోటీ పడి పొలిమేర 1 తర్వాత ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు పొలిమేర 2 అని వెయిట్ చేస్తున్న టైంలో మీరు ముందుకొచ్చి హీఈస్ అ డిస్ట్రిబ్యూటర్ అండి. బిఫోర్ దిస్ హీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ మెనీ ఫిల్మ్స్ అండ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ కూడా చేశారు విచ్ డెంట్ వర్క్ అవుట్. ఈ సినిమాతో నా బ్యానర్ పేరు నిలబెట్టుకోవాలి అన్న ఒక తపనతో ఆయన పొలిమేర 2కి ప్రొడ్యూస్ చేశారు. చాలా హర్డల్స్, అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి మాకు మూవీ చేస్తున్న ప్రాసెస్లో, బట్ స్టిల్ హీ డిడ్ంట్ బ్యాక్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఒక మూవీకి ఎన్ని హర్డల్స్ వస్తాయో అవుట్ సైడర్స్కి తెలియకపోవచ్చు, బట్ యాజ్ అన్ ఇన్సైడర్ టీవీ ముందు చూస్తున్న యాక్టర్స్ కానీ ఇన్సైడర్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ యూ ఆల్ నో. సో దిస్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ హౌ డెడికేటెడ్ హీ ఈస్ టువర్డ్స్ హిస్ క్రాఫ్ట్. అండ్ ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మామ్. షీ ఈస్ ది కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. చెప్పినట్టు మాకు హర్డల్స్ వచ్చిన టైంలో ఐల్ గెట్ ఎమోషనల్. ఓకే, ఐఎమ్ నాట్ క్రైయింగ్ టుడే. సో okay. సో ఎస్, కామాక్షి, మీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంటే అక్కడ అమ్మ కళ్ళల్లోంచి నీళ్ళు కూడా నీళ్ళు వస్తున్నాయి. అండ్ కళ్ళల్లోంచి కూడా నీళ్ళు చూసాం. I've seen her all my life. If there is any person in this room I'll have to be thankful, it's her. Because okay, I'm not crying, I won't cry. ఏడుస్తారని తెలిసి లెన్స్ పెట్టుకొని వచ్చాను. Yeah. Why am I saying that I'll have to be thankful to her అని? ప్రతి ఒక్కరికి వాళ్ళ మదర్ గ్రేటే. But for me, she is not just great, not just as a mother, as a human being, she is phenomenal. She is very inspirational. Most of the people, అంటే మనం చాలామంది ఆడవాళ్ళ మీద బయోపిక్స్ తీసి మూవీస్లో కూడా క్యారెక్టర్స్ ఇంత బాగా రాశారు అంత బాగా రాశారు అని మాట్లాడతాము. For me, when people say I perform really well, that's because of what I have seen in life through her eyes. So తన కళ్ళతో నేను ప్రపంచాన్ని చూశాను. సో ఎంత మాట్లాడినా తక్కువే. She got married at the age of 14. She stopped her studies. And today, out of nowhere, ఇండస్ట్రీ గురించి ఏం తెలీదు, నా మీద అనిల్ సార్ మీద నమ్మకంతో she co-produced this film. That's her. And all the actors, నేను ఇప్పుడు చెప్పానండి, స్క్రీన్ మీద అందరూ చూస్తారు.
ప్రతి ఒక్క యాక్టర్ ఈ సినిమాకి ఎంత డెడికేట్ చేసి వర్క్ చేశారో. స్క్రీన్ మీద మూవీ బొమ్మ పడ్డాక November 3న ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. నేను వాళ్ళ గురించి చెప్పను, మీరే చెప్తారు. సక్సెస్ మీట్లో మాట్లాడతాను ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ గురించి. టుడే is the day for all the technicians, all the crew members who worked for all 23 crafts apart from acting. The first person I should mention is our DOP, Kushendra Ramesh Reddy garu. This is just a beginning. This is just a beginning. ఇంకా మనం చాలా చాలా మూవీస్ చేయాలి. ఈసారి అనిల్ సార్కి హ్యాండ్ ఇచ్చేసి నేను మీ టీంలో జాయిన్ అయిపోతాను కెమెరాలో. సో దట్స్ కుషేందర్ రమేష్ రెడ్డి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని. ఇప్పుడు ఈ మూవీలో నాకు జ్ఞానికి ఒక వార్. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవరికి ఎక్కువ పేరు వస్తుందని బెట్ కట్టాము. సో జ్ఞాని ఇస్ బండిల్ ఆఫ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ all the background scores you've given for all the important sequences in the movie. దాంతోపాటు మాకు SFX అండ్ డబ్బింగ్ చెప్పిన స్వరా స్టూడియోస్ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు స్టూడియో కావాలన్నా ఇబ్బంది పడకుండా, హెల్త్ బాగోపోయినా మీరు వచ్చి ఐ నో ద ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ ఎడిటర్ వరా, ఇందాక అనిల్ సార్ చెప్పింది చాలా ట్రూ. ఎడిట్ టేబుల్ మీద ఎన్నో డిస్కషన్స్, ఎన్నో ఆర్గ్యుమెంట్స్, బట్ అవన్నీ భరించి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని he did so much for our film. Thank you so much. And did I miss any other technicians? Oh, Nani our poster designer. చూస్తున్నారు కదా ఎంతో వండర్ఫుల్గా పోస్టర్స్ చేశారు, భయంకరంగా. సో మన ఇంట్లో ఇప్పుడు మీకు ఇంట్లో నిమ్మగా చూస్తే మూవీ రిలీజ్ అయిన తర్వాత నుంచి పొలిమేర పోస్టరే గుర్తొస్తుంది, అంత హాంటింగ్గా చేశాడు. దట్స్ అవర్ పోస్టర్ డిజైనర్. అండ్ ఆ డైరెక్షన్ టీమ్ నాగు గారు, వెంకీ, వినయ్, ప్రణయ్, ప్రకాష్, వర్ష, ప్రవీణ్, రమాకాంత్, ఎవ్రీబడి. సెట్లో వాళ్ళకు ఎంత పని ఉంటుందో మీ అందరికి తెలీదు. they gave their life ఈ మూవీకి వర్క్ చేసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే it's impossible. And I think I've covered everybody, so I'll come to the main person. Did I miss anybody? I'm so sorry if I did. సో మెయిన్ పర్సన్ అని ఎందుకన్నానంటే వంశీ నందిపాటి గారు, ఆయన పేరు చెప్తుంటే 2 అడుగులు వెనక్కేస్తున్నారు. దిస్ ఫిలిం హ్యాస్ రీచ్ టు నెక్స్ట్ లెవెల్. ఇవాళ మీరందరూ వచ్చి ఇది క్యాప్చర్ చేసి లైవ్ చేసి అక్కడ ఆడియన్స్ చూస్తున్నారు ఈ లెవెల్లో అంటే ఇట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ హిమ్. I'll be very grateful, not just as an actor, in the direction department, and also being the co-producer of the film. This movie needed larger audience. Adi meer icharu maaku. Will always be grateful. Mana పరిచయం చాలా తక్కువ. I really have no idea. I mean, మీ గురించి నాకు ఎక్కువ తెలీదు. The only things I've known, I heard so many good things about you. And I wish we continue our journey. So that's it for the night. Thank you all the marketing and social media team, Sandeep from Houseful, and everybody, Elu Shrinu garu and Swami garu. I'm forgetting most of the names, but thank you so much. Everybody has done their job, and audience ippudu meeru మీ జాబ్ చేయండి. November 3rd థియేటర్స్కి వచ్చి మా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్, లాంగ్ లివ్ సినిమా, లాంగ్ లివ్ ఆర్ట్. జై హింద్. థ్యాంక్ యూ కామాక్షి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. I am so sorry. పెంచల్ దాస్ గారిని నేను మర్చిపోయాను. I am so sorry. I'm a big fan of him. I don't know if he's here. Yeah. సో ఆయన ఈ మూవీలో సాంగ్ పాడారు. ముందు ఆయన అస్సలు ఏమంటారు సాడ్ సాంగ్స్ పాడనండి అనుకుంటానే మేము చాలా కన్విన్స్ చేస్తే ఆయన పాడారు. హీస్ అన్ అసెట్ ఫర్ అవర్ ఫిల్మ్. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కామాక్షి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ ఐ రిక్వెస్ట్ సినిమాని
వన్ మెసేజ్ ఫర్ మీ, ఐ మీన్ నా టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్రో అంటే ఈ పొలిమేర స్టోరీ విన్నది అర్ధరాత్రి 2 గంటలకి, midnight 2 o'clock స్టోరీ విన్నా. దట్ ఫెలో లారా వినిపించాడు, ఆడు కో రైటర్. 2 times నరేషన్ midnight జరిగింది. ఈ సినిమాకి అలా బ్లాక్ మ్యాజిక్ అమావాస్య రోజు అలా కలిసి వస్తాయి కాబట్టి అలా జరిగింది. అండ్ నెక్స్ట్ మా అసిస్టెంట్స్, మా టీమ్ సందీప్, భరద్వాజ్ అండ్ నాగార్జున అండ్ చిన్న, వితౌట్ యువర్ సపోర్ట్ ఈ రోజు నేను ఇక్కడ ఇంత మాట్లాడడం నా గురించి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్, చీఫ్ గెస్ట్ అందరూ మాట్లాడుతుంటే బడీస్ మీ వల్ల ఇదంతా నాకు వచ్చిన క్రెడిట్. రేపు మీకు కూడా ఫ్యూచర్లో నేను ఇలానే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. వరల్డ్ వైడ్ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పుట్ ఇట్ వెరీ క్రిస్ప్ అండి. సో అంటే ప్రమోషన్స్ ఎంత బాగా ఎందుకు వస్తున్నాయి అంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అందుకని మనకి ఎంత ప్రమోషన్స్ ఎంత బాగా వస్తున్నాయి. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ దిస్. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నేమ్ బై నేమ్ నేను తీసుకోలేను, కానీ వాళ్ళు మొత్తం ప్రాణం పెట్టేశారు ఈ సినిమా మీద. సో కంప్లీట్గా ప్రాణం పెట్టేశారు. సో దానికోసమైనా మనందరం ఖచ్చితంగా నవంబర్ 3వ తారీఖు థియేటర్స్లో ఈ సినిమా చూసి వీళ్ళందరిని ఆశీర్వదించారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ దిస్ మూవీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండస్ట్రీ టూ. సో అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్. భయ్యా థ్యాంక్ యూ భయ్యా, మాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సో నేమ్ బై నేమ్ ఐ డు నాట్ వాంట్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ హియర్, బట్ బన్నీవాసు గారికి, ఆఫ్ కోర్స్ మై సపోర్ట్ సిస్టమ్ బన్నీవాసు గారికి, మా ఎస్కేఎన్ గారికి, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నేను రిలీజ్ చేస్తున్నాను అంటే బేసిక్గా ఇండస్ట్రీ అనే పొలిమేరలోకి, ఈ పొలిమేరతో నేను ఎంటర్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మా డిస్ట్రిబ్యూటర్స్కి, మా గీతార్ట్స్ టీమ్కి, మా గీతార్ట్స్ స్టాఫ్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అది జనరల్గా నేను అసలు ఈవెంట్స్ చూడను, బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మా డిజిటల్ టీమ్ వినీత్, సందీప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా విష్ణుకి థ్యాంక్ యూ సో మచ్, కిషోర్. సో ఐ థింక్ నాతో పాటు అఫ్కోర్స్ అడవిశేష్ గారికి అసలు జస్ట్ ఒక్క కాల్తో ఆయన ఖచ్చితంగా వస్తాం, మా అనిల్ సినిమా కాకపోతే ఇంకెవరి సినిమా నేను ప్రమోట్ చేయడానికి వస్తానని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. సో పర్సనలీ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు ఐ విల్ ప్రాబ్లీ టాక్ మోర్. అండ్ November 3rd ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియన్ స్టార్ మా రాజేష్ అన్న మాట్లాడబోతున్నారు. ప్లీజ్ టేక్ యువర్ లీడ్. పొలిమేర 2తో మేము ఇక్కడతో ఆగొచ్చు, కానీ పొలిమేర 3తో మేము పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళబోతున్నాం. అది మీరు అందరూ చూడబోతున్నారు. సో ఇచ్చేద్దామా హీరోకి బ్లాక్ మ్యాజిక్. నాకు తెలిసి మీ అందరు నిద్రపోతున్నారని, ఓకే, బట్ స్టిల్ ఒక 2 minutes ఓపిక పట్టండి. ఈ సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు, మీరు అందరూ చూసి సక్సెస్ చేశారు. Part 1 ఇస్ గోయింగ్ టు బి హిట్ అని మీకు కూడా తెలుసు. ఇందులో ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, అనిల్ ఈజ్ ద మెయిన్ లీడ్ ఇన్ దిస్ మూవీ, మెయిన్ హీరో మాకు. ఈ సినిమాకి హీరో, కర్మకర్త క్రియ అనిల్. ఈ సినిమాని ఈ రేంజ్ తీసుకొచ్చింది మా ప్రొడ్యూసర్ గౌరకృష్ణ. రండి సార్. ఆనెస్ట్ ఐమ్ సారీ, అది ఫుడ్ గిట్ట అలారం పెట్టుకున్నాను. ఓకే, సో మా ప్రొడ్యూసర్ గారు కష్టపడి తీశారంటే రాళ్ళు మోసి తీయలేదు. ప్యాషన్ తోటి అనుకున్న బడ్జెట్ డబుల్ ట్రిపుల్ అయినా సరే కాంప్రమైజ్ అవ్వదని 2-3 సార్లు అవుట్డోర్ పంపించేసి చాలా ప్రాణం పెట్టి సినిమాకి ఈ స్టేజ్ తీసుకొచ్చారు ఈయన. ఇది ఇంత గొప్పగా మీ రోజు ఇంత కాన్ఫిడెంట్గా, బేసిక్గా ఈ సినిమాకి మేము అనుకున్నప్పుడు సినిమా లెక్క ప్రకారం అయితే భయ రేపు రిలీజ్ ఉంది మనకి అని టెన్షన్ ఉన్న టైంలో చాలా కాన్ఫిడెంట్గా మేము ఒక 100 కోట్ల సినిమాల స్టేజ్ మీద ఇంత కాన్ఫిడెంట్ చెప్పడానికి కారణం మా వంశీ గారు. అర్మానీ ఎక్స్చేంజ్ రండి. వంశీ గారు ఇంత చిన్న వయసులో డౌన్ టు ఎర్త్, అంటే డౌన్ టు ఎర్త్ అంటే ఒక పెద్ద హైట్ తక్కువ అన్నకంటే కాదు, ఈయన చాలా సింపుల్. ఈయన వీళ్ళ ముగ్గురు అయితే నెక్స్ట్ జ్ఞాని మా మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఈ సాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను, ఈయన ఫస్ట్ ఇంకో సాంగ్ ఇచ్చారు, కానీ ఈ సాంగ్ వండర్ఫుల్. ఇది ఎలాగైనా ఈ సినిమాకి అయితే నెక్స్ట్ టైం రికార్డ్ చేద్దాం. ఇది థ్యాంక్ యూ సో మచ్. జ్ఞాని లేకపోతే సినిమా అంత గ్రాండియర్ అంటే అనిపించేది కాదు. ఓకే, నెక్స్ట్ మా సతీష్ గారు కెమెరామ్యాన్.
రమేష్ 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 కుషేందర్ స్వామి. ఓకే రమేష్, నాకు ఈ చిన్న కన్ఫ్యూజన్ చెప్పడంతే. సారీ రమేష్, ఎక్స్ట్రీమ్ సారీ రమేష్. బల్వేందర్ కుషేందర్ సింగ్ రమేష్ సినిమా చేస్తున్నప్పుడు అనిల్ కథ చెప్తున్నప్పుడు లొకేషన్లోనే మాకు భయం వేసింది. అంతా బ్యూటిఫుల్గా లైటింగ్ చేసి రాత్రి నడుస్తున్నప్పుడు కానీ టార్చ్ లైట్ వెళ్తున్నప్పుడు ఒక పొదల్లో కేరళలో పెద్ద పెద్ద చెట్లకి లైటింగ్ పెట్టాడు నైట్ టైం. అంటే ఒక మిట్ట మధ్యాహ్నంలో తయారు అంత గొప్పగా లైటింగ్ వేసి బ్యూటిఫుల్ షాట్స్. అంటే ఇంత మీ సినిమా చూస్తే అర్థమవుతుంది, చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఈజ్ ద హీరో ఆఫ్ ద మూవీ. ఆనెస్ట్గా ఈ సినిమాకి రమేష్, జ్ఞాని, అనిల్ వీళ్ళు ముగ్గురు, మన వంశీ గారు, మా గౌరీ గారు వీళ్ళే హీరోలు సినిమాకి. మిగతా అందరం క్యారెక్టర్స్ అంతే, అందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మన పేరు చెప్పడం నేను బాగోదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మీడియాకి ఇదే వార్నింగ్ ఇస్తున్నాను, మీకు కాళ్ళు పట్టుకుంటే దీన్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ఇది మీకు నచ్చితే 1% నచ్చితే 10% ఎంకరేజ్ చేయండి. ఇది మాది నిజంగానే చిన్న సినిమా. పెద్ద సినిమా అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా ఇది మీరు ముందుకు నడిపించేది మీరే కాబట్టి దయచేసి, అయ్యో ఇందాక ఏదో మాట రాసుకు వార్నింగ్ అని తమ్ముళ్ళు పెట్టకండి, క్షమించండి. నాకు అంత ధైర్యం కానీ అంత స్థాయి కానీ లేదు. దయచేసి మీడియా మిత్రులకి ఇదే విన్నపం ఏంటంటే ఈ సినిమాని కొంచెం ముందుకు తీసుకెళ్ళి మీకు 1% నచ్చిన మీకు నచ్చుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. November 3 మన థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ సత్యం రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. November 3 కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఆ మ్యాజిక్ కోసం, బ్లాక్ మ్యాజిక్ కోసం, అది క్రియేట్ చేసే సక్సెస్ మ్యాజిక్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాము. దాని తర్వాత ఎలాగో సక్సెస్ మీట్ అన్నారు కాబట్టి కొంచెం ఖాళీ చేసుకోమంటారు ఆ రోజు, అంతే కదా నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ టీమ్ అందరికీ కూడా. అండ్ ఎస్, ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో ఆస్ట్రేలియాలో, యుఏఈ, సింగపూర్, ఇంకెక్కడెక్కడండి, యుఎస్ఏ, నార్త్ ఇండియా, మెయిన్ ఇండియా చెప్పండి ఫస్ట్. ఇండియా మొత్తం. సో తర్వాత యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యుఏఈ, అన్ని కంట్రీస్ రిలీజ్ చేస్తున్నాం. సో ఇట్ విల్ బి అ గ్రాండ్ రిలీజ్, యాక్చువల్ వరల్డ్ వైడ్ రిలీజ్. వరల్డ్ వైడ్ రిలీజ్ అంటే యుఎస్ అండ్ ఇండియా కదా, యాక్చువల్ వరల్డ్ వైడ్ రిలీజ్. సౌత్ ఆఫ్రికా యాజ్ వెల్. అంటే ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా, ఇతర దేశాల వాళ్ళు కూడా భయపడడానికి సిద్ధంగా ఉండి November 3 మనందరినీ పలికించడానికి పొలిమేరా 2 వస్తుంది. మరి ఈ పొలిమేరా 2లోకి అడుగు పెట్టడానికి, ఆ మ్యాజిక్ని భయపడుతూనే ఎంటర్టైన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ పొలిమేరా టీమ్ అందరికీ కూడా. November 3 వస్తున్నామండి మేము. ఆ రోజు రిలీజ్ అవుతున్న మిగతా మూవీస్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నేను. కీడకోల, మా తరుణ్ భాస్కర్ భయ్య సినిమా, దానికి ఆల్ ది బెస్ట్. అండ్ నా ఫ్రెండ్ రక్షిత్ నరకాసుర అని చేశారు, దానికి ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో అన్ని సినిమాలు ఆడాలి, సినిమా బాగుండాలి అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అండ్ అలాగే స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇంత టైం అయినా కూడా ఇంకా హాల్ నిండే ఉంది అంటే దానికి కారణం మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ ఎనర్జీ హౌస్లో ఉంది. ఇక్కడికి వచ్చిన వారందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. సేవ్ ద డేట్ November 3 పొలిమేరా 2. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి.